లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్ అయిపోయిందా? ఓకే ఫైన్. ఈరోజు శాంపిల్ డాక్యుమెంట్ కదా? ఎస్ సార్. One minute. What do you mean by sample document? Sample document అంటే అసలు మీనింగ్ ఏంటి? నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. షీట్ ఓపెన్ చేయండి. చాలా సింపుల్ కాన్సెప్ట్, చూడండి. చాట్ బాక్స్ లో షీట్ ఓపెన్ చేయండి. ఓకే, sample document ECC సర్వర్, S4 సర్వర్, బోత్ ఆర్ సేమ్ టు సేమ్. మీరు ఎక్కడైనా చేయండి, సేమ్ ప్రాసెస్ ఉంటుంది, సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఏమీ చేంజ్ ఉండదు. ECC సర్వర్ లో చేసినా, మీరు S4 HANA సర్వర్ లో చేసినా, బోత్ ఆర్ సేమ్. సో శాంపిల్ డాక్యుమెంట్, మీనింగ్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక రిఫరెన్స్ డాక్యుమెంట్ అన్నమాట. దీనికి ఒరిజినల్ డాక్యుమెంట్ కి మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో అప్పుడు ఏం చేస్తారు మీరు? రెంట్ అకౌంట్ ఇవ్వాలి, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి, అమౌంట్ ఇవ్వాలి, తర్వాత బిజినెస్ ఏరియా ఇవ్వాలి, కాస్ట్ సెంటర్స్ ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్స్ ఇవ్వాలి, ఇవన్నీ మాన్యువల్ గా ఇవ్వాలి. సో ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మాన్యువల్ గా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎండ్ యూజర్ కి టైం వేస్ట్ అవుతుంది. సో మాన్యువల్ గా ఇవ్వాలి. అలాగే శాలరీ పే చేయాలి ఎవ్రీ మంత్. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఈచ్ అండ్ ఎవ్రీ టైం శాలరీ అకౌంట్ లైన్ ఐటమ్ ఇవ్వాలి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, అమౌంట్స్ ఇవ్వాలి, తర్వాత బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ ఇవ్వాలి. సో ఇవన్నీ మాన్యువల్ గా ఇవ్వాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది ఎండ్ యూజర్ కి. అందువల్ల ఒక శాంపిల్ డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేస్తాం. ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. తర్వాత చూడండి, బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఓకేనా? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ది శాంపిల్ డాక్యుమెంట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ది సిస్టమ్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది సిస్టమ్ లో స్టోర్ అవుతుందండి. ఇట్ డస్ నాట్ అప్డేట్ ఎనీ ట్రాన్సాక్షన్స్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఈ ట్రాన్సాక్షన్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద రిఫ్లెక్ట్ అవ్వదు. శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా పోస్ట్ అవ్వదు. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లేట్. శాంపిల్ డాక్యుమెంట్ ఇది రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. Based on the sample document, we will post the original document. Sample document just stored on the system, just a system store అవుతుంది. It does not update any transaction on financial statement. Financial statement పైన రిఫ్లెక్ట్ అవ్వదు. బట్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. అలా పోస్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం శాంపిల్ డాక్యుమెంట్ బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ మాత్రమే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. అది నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయా చూడండి, అక్కడ కింద ఉన్నాయా? చూడండి, శాంపిల్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేస్తాము?
F-01 ఇవి కాదు, పైన ఇది వేరే చాప్టర్. శాంపిల్ డాక్యుమెంట్ పీ కోడ్ ఏంటి? F-01 లో శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. F-02 తర్వాత ఇంకోటి కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్ గా శాంపిల్ ఇంకోటి నోట్ చేసుకోండి. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ శాంపిల్ డాక్యుమెంట్. నెక్స్ట్ ఇంకోటి నోట్ చేసుకోండి. Create number range for sample document. OBA7 లేదంటే FBN1. నెక్స్ట్ sample document display FBM3. Sample document display FBM3. క్లియర్ కదా? నెక్స్ట్ శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్, ఫస్ట్ నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? నెంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. OBA7కి వెళ్ళండి. OBA7కి వెళ్ళండి. OBA7 పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయాలి. సో శాంపిల్ డాక్యుమెంట్ కి మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, లేదంటే FBN1 ద్వారా కూడా రావచ్చు. X2 శాంపిల్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎంత? X2 ఇస్ ద స్టాండర్డ్. ఈవెన్ ప్రాజెక్ట్ లో కూడా స్టాండర్డ్. X2 ఇవ్వండి. X2 ఇయర్ 2024, 25 అడుగుతుందేమో. సరే ఇవ్వండి. నంబర్ రేంజ్ ఏమిద్దాము? నెంబర్ రేంజ్ చూడండి ఎక్కడ దాకా అయిపోయింది మీ దగ్గర. ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. యాక్చువల్గా 1-2,000 ఇస్తారా? సరే 4,000 నుంచి ఇవ్వండి, మీ ఇష్టం. 4,001 to 5,000. 5,000 వరకు అయిపోయిందా? 5,001 to 6,000. సేవ్ చేయండి. ఓకే, సేవ్ కంప్లీటెడ్. X2 is the standard. ఓకే, సో మనం ఏం చేయాలి? శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేద్దాం. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. F-01 F-01. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ, సారీ డాక్యుమెంట్ టైప్ ఇవ్వండి, ఎస్ఏ ఇవ్వండి. మనం ఏ పీరియడ్ లో ఉన్నాము? 12th పీరియడ్ లో ఉన్నాము. 12 ఇవ్వండి. 2020 కంపెనీ కోడ్ అండ్ కరెన్సీ INR. కింద 40 ఇవ్వండి. పోస్టింగ్ కి 40. యాక్చువల్గా AB తీసుకోవాలి. AB తీసుకున్నా కూడా ఏమీ కాదు. సరే చూద్దాం. 40 ఇవ్వండి. 40 ఇచ్చారా? 40 అంటే డెబిట్ కదా, రెంట్ అకౌంట్ తీసుకోండి.
డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి, కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 10,000, మీ ఇష్టం ఏదో ఒకటి. టెక్స్ట్ ఇవ్వండి, శాంపిల్ డాక్యుమెంట్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్. ఎంటర్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారా? మళ్ళీ ఎందుకు స్టార్ ప్లస్ ఇవ్వాలి కదా, స్టార్ ప్లస్ ఇస్తే మీకు కాపీ అవుతుంది, అవన్నీ మాన్యువల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమైంది? ఎంటర్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు లేదా? గో టు డాక్యుమెంట్, హలో వినిపిస్తుందా నా వాయిస్ మీ అందరికి? పోస్ట్ చేయండి. పోస్ట్ చేయండి. పోస్ట్. మీ నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది, బాగా స్లో వస్తుంది మాకు. లాస్ట్ లో మెసేజ్ చూడండి, డాక్యుమెంట్ 5001 వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. లాస్ట్ చూడండి మెసేజ్, డాక్యుమెంట్ 5001 స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అయిందనమాట, ఎక్కడ పోస్ట్ అవ్వలేదు. అంటే మీనింగ్ ఏంటి, ఇది ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. డాక్యుమెంట్ 5001 వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్, జస్ట్ స్టోర్ అయింది, ఎక్కడ పోస్ట్ అవ్వలేదు. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి, ఏ టీ కోడ్ లో స్టోర్ అవుతుంది? FBM3 వెళ్ళండి. FBM3 ఎవరండి ఆయన? ఏంటండి? ఎంటర్ చేయండి. మ్యూట్ లో ఉండండి సార్, మీ వాయిస్ అర్థం అవట్లేదు. ఎవరైనా సార్ పాత్ ద్వారా చెప్పండి అంటున్నారు సార్. పాత్ ద్వారా చెప్తారండి, కొన్ని ఏమో టీ కోడ్స్ ద్వారా చెప్తాను. ఇవి కొన్ని పాత్ ద్వారానే వెళ్దామండి, ఎందుకంటే మీకు అర్థమైపోతుంది, ఈజీగానే ఉంటుంది, డోంట్ వరీ. తీసేయండి, అది నంబర్ తీసేయండి, రిమూవ్ చేయండి. S4 HANAలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాత్ ద్వారా ఉంటుందండి, పాత్ ద్వారా చెప్తాను, ఆ వీడియోస్ ఇస్తాను మీకు. బట్ మీకు ఈజీ ఫైండ్ అవుట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇది శాంపిల్ డాక్యుమెంట్, ఇక్కడ ఉంది చూసారా, ఇది నెంబర్ ఎంత 5001. సో బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. వెళ్ళండి, F-02 ద్వారా పోస్ట్ చేస్తున్నాం. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్, ట్రాన్సాక్షన్ కోడ్ F-02. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి ఫస్ట్. సరే, పోస్ట్ విత్ రెఫరెన్స్కి వెళ్ళండి, పోస్ట్ విత్ రెఫరెన్స్. సో డాక్యుమెంట్ నెంబర్ ఎంత, శాంపిల్ డాక్యుమెంట్ రెంట్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత, 5001 ఇవ్వండి. ఇచ్చారా? చూడండి, ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి.
డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఎగ్జాంపుల్ డు నాట్ ప్రాసెస్ అమౌంట్ తీసుకోండి అంటే అమౌంట్ ని ప్రాసెస్ చేయట్లేదు మనం డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఎంటర్ చేయండి చూసారా అమౌంట్ డాక్యుమెంట్ ఆటోమేటిక్ గా పిక్ అయిపోయింది ఎంటర్ చేయండి ఎంటర్ అమౌంట్ ఒకటే పిక్ అవ్వలేదు ఎందువల్ల డు నాట్ ప్రాసెస్ అమౌంట్ తీసుకున్నాం కాబట్టి అమౌంట్ ఇవ్వండి అమౌంట్ ఇవ్వాలండి ఎంటర్ చేయండి స్టార్ ఇవ్వండి స్టార్ అంటే అమౌంట్ కాపీ కింద టెక్స్ట్ కూడా మార్చండి శాంపిల్ సారీ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ సేవ్ చేయండి చూసారా డాక్యుమెంట్ 19 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం దాన్ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం తర్వాత సాలరీ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం వెళ్ళండి F-01 F-01 సాలరీ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం 40 డెబిట్ 40 ఇవ్వండి సార్ కింద 40 ఇవ్వండి సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా సాలరీ ఇవ్వండి ఎంటర్ చేయండి అమౌంట్ ఇవ్వండి 10,000 టెక్స్ట్ ఇవ్వండి సాలరీ అకౌంట్ సాలరీ శాంపిల్ డాక్యుమెంట్ నెట్వర్క్ కొంచెం స్లో ఉందండి మీది 50 బ్యాంక్ అకౌంట్ ఎంటర్ స్టార్ ప్లస్ ఇవ్వాలండి ఇక్కడ మీరు థర్డ్ పేజ్ లో ఇవ్వాల్సిన అవసరం లేదు స్టార్ ప్లస్ ఇస్తే అయిపోతుంది గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ పోస్ట్ సిమ్యులేట్ ఆప్షన్ ఉండదు సారీ శాంపిల్ డాక్యుమెంట్ కదా డైరెక్ట్ గా పోస్ట్ చేసాం చూడండి డాక్యుమెంట్ 5002 వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్ డాక్యుమెంట్ అనేది స్టోర్ అయిందండి ఎక్కడ కూడా పోస్ట్ అవ్వలేదు డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అయిందండి ఎక్కడ కూడా పోస్ట్ అవ్వలేదు చూసారా జస్ట్ స్టోర్ అయింది పోస్ట్ అవ్వలే ఎక్కడ కూడా సో దీన్ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం 5002 నంబర్ ఎంత 5002 ఇది శాంపిల్ డాక్యుమెంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది శాంపిల్ డాక్యుమెంట్ టీ కోడ్ శాంపిల్ డాక్యుమెంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది టీ కోడ్ లో FB03 శాంపిల్ డాక్యుమెంట్ స్టోర్ టీ కోడ్ లో స్టోర్ అవుతుంది FB03 వెళ్ళండి డిస్ప్లే సారీ FBM3 కదా ఐఎమ్ సారీ FBM3 FBM3 కరెక్ట్ ఇవ్వండి /n FBM3 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి ఎగ్జిక్యూట్ చేయండి
చూసారా ఇక్కడ ఒక డాక్యుమెంట్ చూడండి. సెకండ్ వన్ 5002 అనేది శాంపిల్ డాక్యుమెంట్, శాలరీ శాంపిల్ డాక్యుమెంట్. దీన్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము, ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాము. వెళ్ళండి, కీ కోడ్ ఏంటి F-02. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్ చేయండి. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. ఎంటర్. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ క్లిక్ చేస్తుంటే మీకు ఏంటంటే మీరు కొంచెం స్లోగా చేయాలండి, కంగారు పడకండి. మనం అమౌంట్ అనేది మార్చుకోవచ్చు. పోస్ట్ చేయండి. పోస్ట్ చేయండి చెప్తాను. పోస్ట్ డాక్యుమెంట్ 20 వాస్ పోస్టెడ్. మళ్ళీ వెళ్ళండి, ఇంకో శాంపిల్, మళ్ళీ వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం. F-02. పోస్ట్ విత్ రిఫరెన్స్కి వెళ్ళండి, శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ తీసుకోండి. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ తీసుకోండి. అమౌంట్ని మనం ప్రాసెస్ చేయట్లేదు. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఏబీ, యాక్చువల్ ఏబీ ఇవ్వాలి డాక్యుమెంట్ అనేది. సరే ఓకే, ఎస్ఏ ఇవ్వాలి, ఫైన్, నో ఇష్యూ. సరే ఇక్కడ అమౌంట్ ఇవ్వండి. ఎంత? 10,000. డాక్యుమెంట్ జిఎల్ పోస్టింగ్ ఎస్ఏ ఉండాలండి. అమౌంట్ ఇవ్వండి. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఉంది కాబట్టి మనం అమౌంట్ ఇచ్చాం. ఎంటర్, సేవ్. స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. సేవ్ చేయండి. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. కంటిన్యూ. క్లియర్ కదా? రైట్, అర్థమైందా? శాంపిల్ డాక్యుమెంట్ అంటే, శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఇట్స్ లైక్ ఏ వన్ టెంప్లేట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. గుర్తుపెట్టుకోండి, శాంపిల్ డాక్యుమెంట్ ఇస్ లైక్ ఏ టెంప్లేట్. శాంపిల్ డాక్యుమెంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? FBM3 ట్రాన్సాక్షన్ కోడ్ లో స్టోర్ అవుతాయి. వెళ్ళండి, FBM3. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి శాంపిల్ డాక్యుమెంట్. నేను 2 చెప్పాను, మీ ఇష్టం, మీరు ఏదైనా క్రియేట్ చేసుకోండి. మరి మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఏ టీ కోడ్ లో స్టోర్ అవుతాయి? శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని FBM3 లో స్టోర్ అవుతాయి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? FB03. వెళ్ళండి, FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని స్టోర్ అవుతాయి. FB03 డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 21 ఇచ్చి ఎంటర్ చేస్తే 21 ఒకటే డిస్ప్లే అవుతుంది. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి. కంపెనీ కూడా ఇచ్చారా? ఎంటర్ చేయండి. మళ్ళీ 2020 ఇవ్వండి, ఇయర్ ఇవ్వండి. 2024 ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇవన్నీ మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. ఇవన్నీ మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. సో శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని ఏ టీ కోడ్ లో స్టోర్ అయినాయి? FBM3 లో స్టోర్ అవుతాయి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి? FB03 లో పోస్ట్ అవుతాయి. శాంపిల్ డాక్యుమెంట్స్ FBM3, పోస్టెడ్ డాక్యుమెంట్స్ FB03 లో పోస్ట్ అవుతాయి. అలాగే పార్క్ డాక్యుమెంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? కోల్డ్ డాక్యుమెంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి కూడా చెప్పాను మీకు, గుర్తుందా? చూడండి, చెక్ చేయండి అవన్నీ. అర్థమైందా? శాంపిల్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్ అర్థమైందా?
సింపుల్, అక్కడ ఏం లేదు, డెడ్ ఈజీ కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇంకొక కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేద్దాము. చూడండి, డాక్యుమెంట్ రివర్సల్. డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటి? డాక్యుమెంట్ సెకండ్ వన్ మోర్ టాపిక్ అండి, ఇంకా టైం ఉంది మనకి, ఒక 45 మినిట్స్ పడుతుంది. 8:15కి కంప్లీట్ చేద్దాం. చూడండి, డాక్యుమెంట్ రివర్సల్. డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు, సో రాంగ్ ఎంట్రీ అనమాట, రాంగ్ ఎంట్రీగా చేశారు, అమౌంట్ రాంగ్ ఇచ్చారు, లేదంటే ఏదన్నా ఒకటి రాంగ్ ఇచ్చారు, ఆ డాక్యుమెంట్ ని మీరు రివర్స్ చేస్తారు. దీన్ని డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. అంటే రివర్స్ అంటే క్యాన్సిల్ అవుతుంది. సో వీటిలో టైప్స్ ఉంటాయి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, ఇట్లా ఉంటాయి అన్నమాట. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటి? అసలు డాక్యుమెంట్ రివర్సల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది చూడండి. ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఎనీ ఇన్కరెక్ట్ ఎంట్రీ యూ కెన్ రివర్స్ ఇట్. మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ఏమైనా రాంగ్ ఎంట్రీస్ ఇచ్చారు, అప్పుడు ఏమవుతుంది? at the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it, and you can reverse all incorrect document. ఇవన్నీ కూడా మనం రివర్స్, ఇన్కరెక్ట్ తప్పుగా పోస్ట్ చేసినవన్నీ కూడా రివర్స్ చేస్తాం. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ అలౌ టు delete ది డాక్యుమెంట్ ఎంట్రీ. చూడండి, ఆఫ్టర్ కంప్లీటింగ్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ టు delete ది డాక్యుమెంట్ ఎంట్రీ. యాజ్ పర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ ప్రకారం మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ ని మనం డెలీట్ చేయలేము. ఇన్ ది ప్లేస్ ఆఫ్ delete we can reverse, you can reverse ది డాక్యుమెంట్, రివర్స్ చేయొచ్చు. కేర్ఫుల్ గా వినండి, ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇవి. at the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it, and you can reverse all incorrect document. రివర్స్ చేస్తాం అంటే ఏంటి? ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి? సెకండ్ పేరా సెలెక్ట్ చేయండి. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ అలౌడ్ టు delete ది డాక్యుమెంట్ ఎంట్రీ. మనం డెలీట్ చేయలేం. యాజ్ పర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ ప్రకారం, లేదంటే ఎస్ఏపి టర్మినాలజీ ప్రకారం, మీరు ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ ని మనం డెలీట్ చేయలేము, యాక్సెస్ ఉండదు. శాంపిల్ డాక్యుమెంట్ ని డెలీట్ చేసుకోవచ్చు, పార్ట్ డాక్యుమెంట్ ని డెలీట్ చేయొచ్చు, హోల్ డాక్యుమెంట్ ని డెలీట్ చేయొచ్చు, ఫస్ట్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని డెలీట్ చేయలేము. ఎందువల్ల అంటే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన, లేదంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది, కాబట్టి వీటిని మనం డెలీట్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ టు delete ది డాక్యుమెంట్ ఎంట్రీ, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ మీన్స్ any accounting entry or document entry, system cannot be allowed to delete, and system cannot be allowed to edit కూడా చేయలేం. అంటే ఏంటి? ఏదో 1 or 2 ఫీల్డ్స్ మాత్రమే ఎడిట్ చేయగలుగుతాం. జిఎల్ అకౌంట్ మార్చలేం, కంపెనీ కోడ్ మార్చలేం, డేట్ అనేది కొన్ని చేంజెస్ చేయలేం, ఇట్లా ఉంటుంది అనమాట. కొంచెం డౌన్కి వెళ్ళండి. It means any accounting entry or document entry, system cannot be allowed to delete, and system cannot be allowed to edit. Okay. At the time of accounting entry posting, if you can do any mistake, system cannot be allowed to edit and delete. మీరు ఏదన్నా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చారనుకోండి, ఎడిట్ చేయడానికి కానీ, లేదంటే డెలీట్ చేయడానికి కానీ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. In the place of edit and delete purpose, you can use reversal posting. మీరు delete చేయాలన్నా అవ్వదు కాబట్టి, in the place of delete and edit, in the place of edit and delete purpose, you can use reversal posting option. You can correct the accounting entry. రివర్స్ చేస్తాం దాన్ని. సో రివర్స్ చేస్తాం అంటే ఏంటి? అది క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం ఫ్రెష్గా. అది నెక్స్ట్ చూడండి. సిస్టమ్ అలౌడ్ టు చేంజ్ అట్ ఎనీ టైమ్ టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఓన్లీ. అంటే కొన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ కానీ మనం లాస్ట్ టైం మనం చెక్ చేసాం, అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్, ఇవి మాత్రమే అలౌ చేస్తుంది. మీరు అన్ని చేంజెస్ చేయలేరు. అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఈ పాయింట్ మీకు అర్థమైందా? లేదా? ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలి ఫస్ట్.
క్లియర్ కదా? ఎస్ ఆర్ నో? ఓకే, ఇది చదవండి, క్లియర్ గా ఉంటుంది. సో డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ని మనం రివర్స్ ఎడిట్ చేయలేము, చేంజెస్ చేయలేము. కాబట్టి ఏం చేస్తాం, దాన్ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేస్తే అది క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా వన్ మోర్ ఎంట్రీని మనం పోస్ట్ చేస్తాం. దీన్ని రివర్సల్ పోస్టింగ్ అంటారు, రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. ఎన్ని రకాలు ఉన్నాయి రివర్సల్స్ అనేవి? 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్: ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. డౌన్కి వెళ్ళండి, ఉన్నాయా లేవా అవి చూడండి. టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ రివర్సల్: ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, మాస్ రివర్సల్, ఇవి డిస్ప్లే డాక్యుమెంట్. ఇవి 3 టైప్స్ ఆఫ్ ది రివర్సల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఫస్ట్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్, ఒక డాక్యుమెంట్ ని మనం ఏం చేద్దామంటే పోస్ట్ చేద్దాం. వెళ్ళండి F-02కి వెళ్ళండి. రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. దీన్ని ఎలా రివర్స్ చేయాలి? రాంగ్ ఎంట్రీస్ ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు? ఆడిట్ డిపార్ట్మెంట్. రాంగ్ ఎంట్రీస్ అనేవి ఫైండ్ అవుట్ చేసేది ఎవరు? ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. రాంగ్ ఎంట్రీస్ అన్ని కూడా ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. రాంగ్ ఎంట్రీస్ అన్ని కూడా ఆడిట్స్ ఉంటారు, ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంటారు, వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. F-02. లేదంటే FB50 ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, ఎనీవే వెళ్ళండి. ఇక్కడ డేట్స్ అవి రావట్లేదు అండి, ఎందుకని? ఆటోమేటిక్గా నెట్వర్క్ స్లో ఉందా? ఓకే, పీరియడ్ 12 ఇవ్వండి. FB50కి వెళ్ళండి, పోనీ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. FB50 ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. హలో, ఓకే చూడండి, రెంట్ అకౌంట్ ఇవ్వండి కింద. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి పని చేద్దాం. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. కానీ ఏం చేశాం, బై మిస్టేక్ లో ఎండ్ యూజర్ ఏం చేశారు, బ్యాంక్ అకౌంట్ టు రెంట్ అకౌంట్ ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, రాంగ్ ఎంట్రీ అనమాట. బ్యాంక్ అకౌంట్ టు రెంట్ అకౌంట్. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్. ఎంట్రీ ఎలా చేయాలి? యాక్చువల్గా మనం రెంట్ అకౌంట్ టు వెయిట్ రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని పోస్ట్ చేయాలి. బై మిస్టేక్ లో ఎండ్ యూజర్ ఏం చేశారు, బ్యాంక్ అకౌంట్ టు రెంట్ అకౌంట్ అని పోస్ట్ చేశారు.
అంటే రివర్స్ లో పోస్ట్ చేశారు. దీన్ని ఏం చేయాలి, మనం క్యాన్సిల్ చేయాలి. సేవ్ చేసేది ఫస్ట్. సేవ్ ఎంట్రీ పోస్ట్ అయిపోయింది. ఆడిట్ టీమ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు, ఇది రాంగ్ ఎంట్రీ అని ఫైండ్ అవుట్ చేశారు. సో ఈ డాక్యుమెంట్ మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. రివర్స్ అంటే మీనింగ్ ఏంటి, ఒకసారి పంచేయండి. OBA7కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ నంబర్ ఎంత ఉందో చూడండి. ఏబి డాక్యుమెంట్ రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. ఏబి OBA7 ఏబి పైన డబుల్ క్లిక్ చేయండి. 01 ఉండాలి ఇక్కడ. 01 ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా, ఫైన్. 01 కరెక్టే ఉంది. ఉంటే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ డాక్యుమెంట్ మనం రివర్స్ చేయాలి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, దీన్ని ఏమంటారు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. అంటే ఒక డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB08. సో ఏ డాక్యుమెంట్ ని మీరు రివర్స్ చేస్తున్నారు, ఆ డాక్యుమెంట్ ని మీరు ఇక్కడ ఇవ్వాలి. లేదంటే ఒక పని చేయొచ్చు, డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళి కూడా మనం పిక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా నెంబర్ ఇచ్చి సేవ్ చేస్తే అయిపోతుంది, లేదంటే డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఏ డాక్యుమెంట్ అది లాస్ట్ లో ఉంది, 22, డాక్యుమెంట్ నెంబర్ 22, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది రాంగ్ ఎంట్రీ. 22 బిఫోర్ రివర్సల్. మీరు యాక్చువల్ ఇదా కాదా మీకు ఎలా తెలుస్తుంది, అది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఎనీవే ఇక్కడ కొన్ని రివర్సల్ రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ కూడా మనం తీసుకోవాలి. రివర్సల్ రీజన్, మీరు ఎందుకు రివర్స్ చేస్తున్నారనే రీజన్ అన్నమాట. ఎగ్జాంపుల్, రివర్సల్ రీజన్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చాలా ఉన్నాయి, ఇవి మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రాంగ్ పోస్టింగ్ A1, రాంగ్ పోస్టింగ్ తీసుకోండి. A1 ఇవ్వండి, ఏదైనా తీసుకోవచ్చు. వీటిల్లో A1 తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్. ఇవి కూడా మనం క్రియేట్ చేయొచ్చు, చెప్తాను మీకు. పోస్టింగ్ డేట్ ఏంటి, ఈరోజు డేటే కదా, ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్, ఓకే. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి, పైన డిస్ప్లే బిఫోర్ రివర్సల్ ఆప్షన్ ఉంది. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారో చెక్ చేసుకోవచ్చు. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఇది ఈ డాక్యుమెంట్ రెంట్ అకౌంట్ అటా టు బ్యాంక్ అకౌంట్ అని ఉండాలి, కానీ ఎంట్రీ ఎలా ఉంది, బ్యాంక్ అకౌంట్ అటా టు రెంట్ అకౌంట్ అని ఉంది. 40-50 చెక్ చేసుకోండి. 40 డెబిట్, 50 క్రెడిట్ కదా, బట్ ఇక్కడ రాంగ్ ఎంట్రీ ఉంది. దీన్ని మనం రివర్స్ చేస్తున్నాం. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. డిస్ప్లే బిఫోర్ రివర్సల్కి వచ్చాం, జస్ట్ బ్యాక్. చూడండి, జస్ట్ సేవ్ చేసామంటే ఈ డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 23 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, రివర్స్ అయింది. ఎలా తెలుస్తుంది మనకి, వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. FB03, డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. Hmm. 23 డబుల్ క్లిక్ చేయండి. ఏబి ఉంది చూడండి, ఏబి రివర్స్ అయినట్లు, అది దానిపైన డబుల్ క్లిక్ చేయండి. రివర్స్ అయిందా లేదా ఎవరు చెప్తారు, రివర్స్ అయిందా లేదా ఎవరు చెప్తారు. అయింది సార్. ఎలా చెప్పారు సార్? అయింది సార్, రివర్స్ అయింది. అది ఎలా అయింది, ఎలా చెప్తున్నారు? ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి రెంట్ డెబిట్ టు బ్యాంక్ ఇవ్వాలి. రెంట్ ఉన్నది, రెంట్ టు బ్యాంక్. వెరీ గుడ్, కరెక్ట్. చూడండి, 40 డెబిట్ కరెక్టే ఉంది కదా, 40 డెబిట్ 50 క్రెడిట్ సరిపోయింది. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇట్లా డాక్యుమెంట్ రివర్స్ చేస్తారు. దీన్ని ఏమంటారు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. అంటే ఒక డాక్యుమెంట్ మాత్రమే మనం రివర్స్ చేస్తాం.
ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. తర్వాత మళ్ళీ పోస్ట్ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఇంకో డాక్యుమెంట్. దీన్ని ఏమంటారు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. వెయిట్ ఐఎమ్ సారీ, డబుల్ క్లిక్ చేయండి 23 పైన. దానిపైన హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. హ్యాట్ సింబల్ ఉంది చూసారు అక్కడ. ఇక్కడ ఏముంది? వెయిట్ మనకి టీ కోడ్ ఏముంది? డాక్యుమెంట్ రివర్సల్ FB08 కదా, చూడండి అక్కడ టీ కోడ్ FB. మీరు రివర్స్ చేసినట్టు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? అది FB08, ట్రాన్సాక్షన్ కోడ్ FB08 అంటే ఏంటి? డాక్యుమెంట్ మీరు రివర్స్ చేశారని అర్థం. FB08 అంటే ట్రాన్సాక్షన్ కోడ్ రివర్స్ చేశారని అర్థం. క్లియర్ కదా? అది. నెక్స్ట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఒక డాక్యుమెంట్ ని రాంగ్ గా పోస్ట్ చేశారు, దాన్ని రివర్స్ చేశారు. సో నెక్స్ట్ ఏంటి? మాస్ రివర్సల్. మాస్ రివర్సల్ అంటే మీరు ఒక 10 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ చేశారు, అవి మళ్ళీ రివర్స్ చేయాలి. ఎలా చేయాలి? వెళ్ళండి, F-02కి వెళ్ళండి. ఒక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయండి, ఒకటే చేయండి, ఎక్కువ. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్, లేదంటే రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అమౌంట్ అనేది చేంజ్ ఉంటుంది కొంచెం. ఎప్పుడైనా సరే GL అకౌంట్స్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలండి, ఎప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. సరే, మీరు 20,000 ఇవ్వాలి, బై మిస్టేక్ లో 10,000 ఇచ్చారు. Go to document, go to wait. Go to document and display. 24 document number అయితే 24 రాంగ్ ఎంట్రీ చేసాం ఎగ్జాంపుల్, ఓకేనా? డిస్ప్లే. సో ఇది రాంగ్ ఎంట్రీ అనుకుందాం. అమౌంట్ రాంగ్ ఇచ్చారు, 10,000. 20,000 ఇవ్వాలి, 10,000 ఇచ్చారు. సో ఇది ఒక డాక్యుమెంట్ 23. సో 23 ఎలా ఉందో ఇలాంటివి ఒక 5 డాక్యుమెంట్స్ చేయాలి. అంటే పారామీటర్స్ ఇవ్వకుండా. ఏదైనా ఆప్షన్ ఉందా మన దగ్గర? సపరేట్గా ఏమైనా ఆప్షన్ ఉందా? ఎవరు చెప్తారు? రికరింగ్ డాక్యుమెంట్. నో, రికరింగ్ డాక్యుమెంట్ కాదు. రికరింగ్ డాక్యుమెంట్ అనేది EMS వర్క్ అవుతుంది, దీనికి కాదు. సెలెక్ట్ డాక్యుమెంట్స్ సార్. సెలెక్ట్ డాక్యుమెంట్ నెంబర్స్ సార్. సెలెక్ట్ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి? అంటే 3-4 ఏదైతే మిస్టేక్ ఉన్నాయో 24 డాక్యుమెంట్ ని పోస్ట్ చేశాను. సేమ్ ఇలాగే నాకు సేమ్ ఇదే పారామీటర్స్ తోటి కొన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. 5 or 6, 10, 100 ఎన్నైనా అవ్వచ్చు. సో ఇదే విధంగా 1 more డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ఎలా చేయాలో కూడా చెప్పాను. నేను ఎలా చేయాలి
పోస్ట్ విత్ రిఫరెన్స్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేస్తాం. వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా ప్రివ్యూ డాక్యుమెంట్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. F-02కి వెళ్ళండి, లేదంటే FB50 ఏదైనా వాడచ్చు. గో2కి వెళ్ళండి. గో2లో ఉందా పోస్ట్ విత్ రిఫరెన్స్? సో ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకున్నాం? డాక్యుమెంట్ నంబర్ 24 ప్రీవియస్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. 24 ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ అంతే. కంటిన్యూ. వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ విత్ రిఫరెన్స్ కి వెళ్ళండి. వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ విత్ రిఫరెన్స్ కి వెళ్ళండి. సో ఇట్లా మనం పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా ఎన్ని డాక్యుమెంట్స్ అయినా సరే మనం పోస్ట్ చేసుకోవచ్చు. చేయండి. గో2 చేయండి. అలాగే సేవ్ చేయండి. ఎన్ని చేశారు టోటల్ గా? FB03కి వెళ్ళండి. FB03 నంబర్ రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. సో 24 నుండి చూడండి. 24, 25, 26, 27, 28, 29 అంతేనా? 29 ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్ అనుకుందాం. ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. సో వీటిని ఏం చేయాలి? సీక్వెన్షియల్ లో ఉన్నాయి. 24 నుండి 26, 29 వరకు ఉన్నాయి. ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్. వీటిని రివర్స్ చేయాలి. ఎలా చేస్తాం? దీనికి ఏంటి ఆప్షన్ ఏంటి? మాస్ రివర్సల్. మాస్ రివర్సల్. మాస్ రివర్సల్ ద్వారా ఇవన్నీ అట్ ఏ టైం రివర్స్ చేయొచ్చు. మాస్ రివర్సల్ ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మొత్తం రివర్స్ చేయొచ్చు. మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఎంట్రీ. ఇఫ్ యూ వాంట్ టు రివర్స్ ది మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఎంట్రీ, యూ కెన్ గో టు మాస్ రివర్సల్. F.80. F.80 డాట్ ఇవ్వండి. F.80 ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చారా? తర్వాత చూడండి డాక్యుమెంట్ నంబర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 24 నుండి 24 ఇవ్వండి. 2 దగ్గర ఏమి ఇవ్వాలి? 24 to 29. ఇవే కదా రాంగ్ ఎంట్రీస్ అన్ని. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ 2024. నెక్స్ట్ కింద రీజన్ ఫర్ రివర్సల్. లాస్ట్ లో రీజన్ ఫర్ రివర్సల్ A1 ఉంది. A1 ఉంది. ఉంచండి. మీరు ఇవి యాక్చువల్గా మనం క్రియేట్ చేసి ఈ రీజన్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. చెప్తాను మీకు ఎలాగనేది. తర్వాత చూడండి పైకి వెళ్ళండి. పైకి వెళ్ళండి. ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయి? ఓకే ఫైన్.
చూడండి ఇక్కడ యాక్చువల్ గా మనం ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఇచ్చాము 24 నుండి 29 వరకు ఇచ్చాం. పైన వెళ్ళండి, కొంచెం టాప్కి వెళ్ళండి. 24 నుండి 25 కి ఇచ్చాం. ఇది సీక్వెన్షియల్ లో ఉంది. ఒకవేళ నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే ఎలా చేస్తారు? డాక్యుమెంట్ నెంబర్ 1 రాంగ్ ఎంట్రీ ఉంది, డాక్యుమెంట్ నెంబర్ 6 రాంగ్ ఎంట్రీ ఉంది, డాక్యుమెంట్ నెంబర్ 10 రాంగ్ ఎంట్రీ ఉంది. నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే అవన్నీ కూడా ఒక ఎక్సెల్ కానీ ఎంఎస్ వర్డ్ లో కానీ టైప్ చేసి 29 తర్వాత ఒక రైట్ ఏరో కీ ఉంది చూడండి, రైట్ ఏరో కీ క్లిక్ చేయండి. ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఉంది, లాస్ట్ లో ఆప్షన్ ఒకటి, లాస్ట్ లో కంప్లీట్ రైట్ సైడ్కి వెళ్ళండి, ఇంటూ మార్క్ తర్వాత ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే అంటే మీరు కాపీ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ రివర్స్ చేస్తున్నారు? డాక్యుమెంట్ నెంబర్ 1, డాక్యుమెంట్ నెంబర్ 6, డాక్యుమెంట్ నెంబర్ 10, డాక్యుమెంట్ నెంబర్ 12, ఇవన్నీ కూడా నాన్ సీక్వెన్షియల్ అన్నమాట. అవన్నీ కూడా కాపీ చేసి మనం అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు, నాన్ సీక్వెన్షియల్ అయితే. సో ఇవన్నీ సీక్వెన్షియల్ కాబట్టి నాట్ రిక్వైర్డ్. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. లాస్ట్ లో టెస్ట్ రన్ ఉంది చూడండి, టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్, జస్ట్ చెక్ చేసుకుంటాం ఏమేమి డాక్యుమెంట్స్ అనేది పిక్ అవుతుంది అనేది. ఎగ్జిక్యూట్ చేయండి. Hmm. 24, 25, 26, 27, 28, 29 చూసారా? ఇవన్నీ పిక్ అయినాయి అంట. టెస్ట్ రన్ లో చెక్ చేసుకున్నాం. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే ఏంటి? రియల్ రన్ అని అర్థం. ఎగ్జిక్యూట్ చేయండి. రివర్స్ అయిందా చూడండి. డాక్యుమెంట్ నంబర్ 24 రివర్స్ విత్ డాక్యుమెంట్ నంబర్ 30, డాక్యుమెంట్ నంబర్ 25 రివర్స్ విత్ డాక్యుమెంట్ నంబర్ 31, 26 రివర్స్ విత్ డాక్యుమెంట్ నంబర్ 32, 28 34 గా రివర్స్ అయింది. అంటే 24, 25, 26, 27, 28 అనేవి 30, 31, 32, 33, 34, 35 గా రివర్స్ అయినాయి. మాస్ రివర్సల్ ఎట్ ఏ టైం రివర్స్ అయినాయి. ఎక్కడ చెక్ చేద్దాం? FB03 వెళ్ళండి. సార్ ఒక స్మాల్ డౌట్. ఇప్పుడు ఇవన్నీ మనం ఒకే బ్యాచ్ కింద రన్ చేస్తున్నాం కదా, డాక్యుమెంట్ నెంబర్ ఒకటే క్రియేట్ అవ్వదా? ఒకటే ఎలా క్రియేట్ అవుతుంది? ఏ డాక్యుమెంట్ సపరేట్ గా మీరు పోస్ట్ చేసేటప్పుడు ఒకటే ఎలా క్రియేట్ అవుతుంది? డాక్యుమెంట్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు డాక్యుమెంట్ లేదండి, సరిగ్గా చూడండి. ఒక్కోదానికి ఒకటి రన్ అవుతుంది సార్. దేనికి అదే సపరేట్ గా అవుతుందండి. మనం పోస్ట్ చేసింది డాక్యుమెంట్ నెంబర్ 24, 25, 26, 27, 28, 29 అనేవి మనం పోస్ట్ చేసిన రాంగ్ ఎంట్రీస్, రాంగ్ డాక్యుమెంట్స్. ఒకటే ఎక్కడ చేసాము? కానీ మాస్ రివర్స్ లో ఒకటే చేస్తున్నాం కదా సార్. నేను మాస్ రివర్స్ లో ఒకటే చేసినా మీరు ఒక్కొక్కటి ఎలా ఇస్తారండి బాబు? మాస్ రివర్స్ లో ఒకటే చేసినా మీకు దీర్ఘ సపరేటే కదా, డాక్యుమెంట్ నంబర్స్ ఉన్నాయి కదా, ఆ నంబర్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ మీరు మల్టిపుల్, ఇక్కడ మాస్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? ఒకేసారి 10 డాక్యుమెంట్స్ ఉన్నా కూడా రివర్స్ చేయొచ్చు. అది ఒకటే డాక్యుమెంట్ కింద కన్వర్ట్ అవ్వదు. దేనికైతే సపరేట్. ఇక్కడ క్లియర్ గా ఉంది చూడండి. 24 నంబర్ డాక్యుమెంట్ 30 గా రివర్స్ అయింది. 25 డాక్యుమెంట్ నంబర్ 31 గా రివర్స్ అయింది. దేనికది సపరేట్. మీరు ఫాస్ట్ డేటా ఎంట్రీ చేశారనుకోండి, అదైతే మీకు ఒకటేగా రివర్స్ అవుతుంది. ఇది ఫాస్ట్ డేటా కాదు కదా. ఓకే సార్. బ్యాక్ వెళ్ళిపోండి, FB03కి వెళ్ళండి. నంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఆ 30 దగ్గర చూడండి, 24 నుండి 29 వరకు ఏబి ఉంది చూసారా? 24 చెక్ చేయండి. 24 ఎక్కడ ఉంది? 24 అనేది SA. 24 నుండి 29 వరకు మనం పోస్ట్ చేసాం. తర్వాత ఏం చేసాం? రివర్స్ చేసాం. 30, 31, 32, 33 ఇవన్నీ ఏబి అనమాట. అంటే రివర్స్ అయినట్లు అర్థం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. రివర్స్ అయిందా లేదా చూడండి. రివర్స్ అయిందా లేదా? అయింది సార్. రివర్స్ అయినాయి. మళ్ళీ ఫ్రెష్ గా పోస్ట్ చేసుకుంటారు. రివర్స్, మాస్ రివర్సల్ అంటారు దీన్ని. రివర్సల్ ఆఫ్ రివర్సల్ ఉంది అంటే రివర్స్ చేసిన దాన్నే మళ్ళీ రివర్స్ చేస్తారు. అట్లా కూడా ఉంటుంది ఒక ఆప్షన్. అది అవసరం లేదు, జస్ట్ ట్రై చేయండి అది ఉపయోగించి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మాస్ రివర్సల్ ఏ టీ కోడ్ చూడండి. టీ కోడ్ ఓపెన్ చేయండి.
reversal of reversal. Mass reversal of reversal document number ఇవ్వండి, కీ కోడ్ ఇవ్వండి. ఆల్రెడీ రివర్స్ చేసిన డాక్యుమెంట్ నే మనం రివర్స్ చేస్తాం. F-02 ఉంది కదా, 1 minute, ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. 1 minute. F-02కి వెళ్ళండి. వెళ్ళారా? వెళ్ళిన తర్వాత పోస్ట్ విత్ రిఫరెన్స్కి వెళ్ళాలి. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఏ డాక్యుమెంట్ మీరు రివర్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఏ డాక్యుమెంట్ రివర్స్ చేద్దాం? ఎగ్జాంపుల్ అది కాదు ఆల్రెడీ రివర్స్ చేసిన దాన్ని మనం రివర్స్ చేయాలి. 30 తీసుకోండి. 30 రివర్స్ చేసాం కదా, దీన్ని మళ్ళీ రివర్స్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేద్దాము? కింద కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, ఫిజికల్ ఇయర్ ఇవ్వండి. ఫిజికల్ ఇయర్ జనరేట్ రివర్స్ పోస్టింగ్ సెలెక్ట్ చేయండి. జనరేట్ రివర్స్ పోస్టింగ్ ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సేవ్ అయిందా? ఎంటర్ చేయండి. ఎంటర్. రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ చూడండి, మళ్ళీ రివర్స్ అయింది. ఇది సేవ్ చేయండి. ఎవరైనా అర్థం అవ్వలేదు ఆయనకి? ఎవరైనా అర్థం అవని వాళ్ళు క్లాస్ క్లారిటీగా వినండి, అర్థమవుతుంది మీకు. ఈ రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే ఫైన్. FD03కి వెళ్ళండి. రివర్సల్ ఆఫ్ రివర్సల్ లో మనం ఏం చేసాం చూడండి. నంబర్ తీసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి. మనం ఏ డాక్యుమెంట్ రివర్స్ చేసాం? యాక్చువల్గా 30 కదా, 30 పైన డబుల్ క్లిక్ చేయండి. టూ టైమ్స్ వాచ్ చేయండి. 30 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాము? రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. దీన్ని ఏం చేసాం? మనం రివర్స్ చేసాం. అంటే రివర్స్ చేసాం ఇది ఆల్రెడీ. 30 రివర్స్ చేసిన డాక్యుమెంటే కదా. చూడండి, రెంట్ దగ్గర 40 ఉండాలి, బ్యాంక్ దగ్గర 50 ఉండాలి. అంటే ఏంటి? ఇది రివర్స్ చేసాం. దీన్ని మళ్ళీ రివర్స్ చేసాం. రివర్స్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ 40, SBI 50 ఉండాలి. రివర్స్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ ఎక్కడ చూడండి? రివర్స్ ఆఫ్ రివర్స్ ఇది లాస్ట్ లో ఉంది చూడండి. కంప్లీట్ లాస్ట్ వన్ చూడండి. రెంట్ 40, బ్యాంక్ 50. క్లియర్ కదా? ఎస్ సార్ నో? అది మీరు అబ్జర్వ్ ప్రాపర్ గా వింటే అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. ఏం లేదు, చాలా సింపుల్ ఇది. 40, 50 డెబిట్ క్రెడిట్ రివర్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేసాం? ఎంట్రీ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం. ఎగ్జాంపుల్ అంటే 10,000 అనుకుందాం. దాన్ని ఏం చేసాము? రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం. దాన్ని రివర్స్ చేసాం. మళ్ళీ రివర్స్ చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేసాం. అది. సో తర్వాత చూడండి, రివర్సల్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? F.80 కదా. వెళ్ళండి. ఇక్కడ రివర్సల్ రీజన్స్ ఉన్నాయి చూసారా? A1 డ్రాప్ డౌన్ చేయండి. లాస్ట్ లో రివర్సల్ రీజన్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఇవన్నీ రీజన్స్ అనమాట. ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ చేస్తారనేది మీ క్లయింట్ మీతో చెప్తారు. అవి మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కొన్ని, మీరు ఓన్గా కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. పాత్ ద్వారా వెళ్ళండి. దీనికి టీ కోడ్ ఉండదు, పాత్ ద్వారా వెళ్దాం. క్లోజ్. ఈ రివర్సల్ రీజన్స్ కూడా మనం ఓన్గా క్రియేట్ చేయొచ్చు. మీ క్లయింట్ చెప్తారు ఎండ్ యూజర్స్ ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు. Based on the client requirement, we need to create the all configurations. అంటే ఏంటి? రివర్సల్ రీజన్స్, రీజన్ కోడ్స్ అంటారు.
reversal region codes. SPROING. Financial accounting new. General ledger accounting new. Business transaction. Business transaction. Next to adjustment posting reversal. Prepare define reason for reversal. అది తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ రీజన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం మనం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఎటువంటి మిస్టేక్స్ చేస్తాడు? ఎగ్జాంపుల్ P1 ఇవ్వండి. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. నేను P1 తీసుకుంటున్నాను. T1 ఇచ్చారు, నో ఇష్యూ. టైప్ చేయండి. పోస్టింగ్ డేట్ రాంగ్. ఎటువంటి మిస్టేక్ చేయొచ్చు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు? పోస్టింగ్ డేట్ ని రాంగ్ గా చేస్తారు. T2 డాక్యుమెంట్ డేట్. T3 GL account wrong. T5 payment wrong. T5 currency wrong. T6 కంపెనీ కోడ్ రాంగ్. మీ ఇష్టం, ఎండ్ యూజర్ చేసే మిస్టేక్స్ ఇవన్నీ కూడా.
అయిపోయిందా క్లాస్? క్లాస్ కంప్లీట్ అయిందండి. సార్ లెఫ్ట్ అయ్యాడు గురుగారు. లేదా